హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు యేసు చేసిన ఒక గొప్ప అద్భుతం గురించి తెలుసుకుందాం. అదే 5 రొట్టెలు 2 చేపల కథ. ఒక రోజున యేసు దేవుని గురించి అందమైన మాటలు చెప్తున్నారు. ఆ మాటలు వినగానికి దాదాపు 5,000 మంది ప్రజలు వచ్చారు. వాళ్లంతా ఉదయం నుండి వింటూనే ఉన్నారు. సాయంత్రమయ్యింది. అందరికీ బాగా ఆకలివేసింది. యేసు తన శిష్యులతో, వీరిటి తినడానికి ఏదైనా తీసుకురండి అని అన్నారు. శిష్యులు కంగారుపడ్డారు. ఇంతమందికి ఎలా అని అనుకున్నారు. ప్రభువా, ఇక్కడ ఒక చిన్నారి దగ్గర ఈ 5 చిన్న రొట్టెలు 2 చేపలు మాత్రమే ఉన్నాయి. ఇది ఏమాత్రం సరిపోదు కదా. కాని యేసు చిరునవ్వు నవ్వి, నా దగ్గరకు తీసుకురండి అని చెప్పారు. ఆయన అందర్నీ పచ్చికపై వరుసలుగా క్రమంగా కూర్చోబెట్టారు. యేసు ఆ కొద్ది ఆహారాన్ని తీసుకుని దేవునికి కృతజ్ఞతలు చెప్పారు. ఆ తర్వాత వాటిని పంచిపెట్టడం మొదలుపెట్టారు. అద్భుతం! ఆయన ఎంత పంచుతున్నా ఆ ఆహారం పెరుగుతూనే ఉంది. 5,000 మందికి పైగా ఉన్న అందరూ కడుపు నిండా హాయిగా తిన్నారు. అందరూ తిన్న తర్వాత మిగిలిపోయిన ముక్కలను లెక్కపెడితే ఏకంగా 12 పెద్ద బుట్టలు నిండాయి. చూశారా ఫ్రెండ్స్, దేవుడు ఎంత శక్తిమంతుడో! ఒక చిన్న పిల్లాడి దగ్గర ఉన్న కొద్ది ఆహారాన్ని కూడా దేవుడు ఎంత గొప్ప అద్భుతంగా మార్చారో! మీరు కూడా మీ దగ్గర ఉన్న చిన్న వస్తువునైనా మీ సహాయాన్ని లేదా మీ సమయాన్ని దేవునికి ఇవ్వడానికి సిద్ధంగా ఉండండి. ఆయన వాటిని గొప్పగా వాడుకుంటారు. బాయ్ బాయ్.